వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే శిరోమండలం కేసులో బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్ లభించింది. శిరోమండలం కేసులో తోట త్రిమూర్తులకు బెయిల్ మంజూరైంది. అయితే 26 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటనకు సంబంధించి విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జైలు శిక్ష విధిస్తూ కొద్దిసేపటి క్రితం విశాఖ కోర్టు అయితే సంచలన తీర్పు వెల్లడించింది. అనంతరం తీర్పు తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెయిల్ కోసం ప్రయత్నించారు. శిరోమండలం కేసులో బెయిల్ మంజూరైంది. అయితే విశాఖ కోర్టు ఉదయం అయితే సంచలన తీర్పు వెలువరించింది. 26 ఏళ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి తుది తీర్పు వెల్లడిస్తూ 18 నెలల జైలు శిక్ష అలాగే 2 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం తోట త్రిమూర్తులు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు తోట త్రిమూర్తులకు శిరోమండలం కేసులో బెయిల్ మంజూరైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చిట్టుబాబు సిద్ధంగా ఉన్నారు. చిట్టుబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్ మంజూరైంది. కొద్దిసేపటి క్రితమే తీర్పు వెలువడిన వెంటనే తోట త్రిమూర్తులతో పాటు 9 మంది దోషులు కూడా కోర్టు నిర్ధారించింది. అనంతరం కూడా వీళ్ళు బెయిల్కు మంజూరు చేశారు. బెయిల్కు మంజూరు చేసినటువంటి ఒక 2 గంటల సమయం వ్యవధిలోనే వీళ్ళకి బెయిల్ మంజూరైంది. డాక్యుమెంట్ వర్క్ అయినటువంటి వెంటనే తక్షణమే ఈ తోట త్రిమూర్తులు నేరుగా బయటికి రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి కేసుగా కోర్టు పరిగణించింది. దాదాపుగా 28 సంవత్సరాల పాటు ఈ కోర్టులో నడుస్తూ ఉంది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్లోనే సంచలనం సృష్టించినటువంటి దళిత యువకుల శిరోమండలం కేసులో ఎట్టకేలకు ఈరోజు తీర్పు వెలువడింది. అయితే ఎమ్మెల్సీతో పాటు అప్పుడు ఉన్నటువంటి కొంతమంది ముద్దాయిలతో పాటు విశాఖ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం 18 నెలల జైలు విధించింది. అలాగే మరొక సెక్షన్ కింద 6 నెలలు కూడా జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటుగా 1,50,000 జరిమానాను అట్రాసిటీ కోర్టు విధించింది. ఈ కేసులో మొత్తం 10 మంది కోర్టు దోషులుగా గుర్తించింది. 10 మందిలో ఒకరు మృతి చెందగా తీర్పు సమయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మిగిలిన వారు కూడా కోర్టులోనే ఉన్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై త్రిమూర్తులపై భారీ ఓటదాయి లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 ఏళ్లలోపు శిక్ష పడటంతో అడ్డంకులు తొలగాయంటూ కూడా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అనంతరం కోర్టు తీర్పు చెప్పినటువంటి తక్షణం నుంచి కూడా పూర్తి స్థాయిలో తోట త్రిమూర్తులతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి 9 మంది దోషులు కూడా బెయిల్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే కనుక చేశారు. కొద్దిసేపటి క్రితమే తోట త్రిమూర్తులకి బెయిల్ మంజూరైంది. అతనితో పాటు ఉన్నటువంటి మరికొంత 9 మంది దోషులు కూడా బెయిల్ మంజూరు చేశారు. ఈ తరుణంలోనే దళిత సంఘ నేతలు కూడా ఉదయం నుంచి కూడా తీర్పు వెలువడినటువంటి వెంటనే వారంతా కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు. 28 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం చేసిన తర్వాత మాకు న్యాయం జరిగిందంటూ కూడా దళిత సంఘ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఆనందాన్ని 2 గంటల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో ఈ తీర్పు రావడంతో వారంతా కూడా మరొకసారి కోర్టు తీర్పుపై పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగానే ఉందని చెప్పవచ్చు. దాదాపుగా 28 సంవత్సరాల పాటు ఈ కోర్టులోనే పూర్తి స్థాయిలో ఇది కొనసాగుతున్నటువంటి తరుణంలో బెయిల్ రావడంతో ఒకసారి వారంతా కూడా అసహనానికి గురవుతున్నట్టు పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే డాక్యుమెంటేషన్ వర్క్ పూర్తయిన తర్వాత తోట త్రిమూర్తులు కోర్టు నుంచి బయటకు రానున్నారు. తోట త్రిమూర్తులతో పాటు ముద్దాయిలుగా ఉన్నటువంటి మరికొంత 9 మంది వ్యక్తులు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ చిట్టుబాబు.